గలతీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చి వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు దేవుని స్తుతులు చెబుదాం. ఈ దినాన్ని 3 అధ్యాయాలు మనం పూర్తి చేసుకుని 4వ అధ్యాయంలోనికి మనం రావడానికి దేవుడు సహాయం చేశారు. ఈ 4వ అధ్యాయం ప్రారంభంలోనే మరి చాలా విషయాలు ఇందులో ఈ గలతీ సంఘాలతో పౌలు గారు బోధిస్తున్న బోధన మనకి కనపడుతూ ఉంది. చాలా విషయాలు, ఒక్కొక్క విషయం ఒక అద్భుతమైన విషయాలు వారికి తెలియజేస్తున్నాడు. మరియు నేను చెప్పినది ఏమనగా, ఆయన ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, వాడు ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. అర్థమైందా? వారసుడు ఎవరంటావు? వారసుని మనకు పుట్టిన బిడ్డలు ఏమవుతారు? మనకి వారసులు అవుతారు. ఒక వారసుడు ఉన్నాడు, చాలా ఆస్తిపరుడు. తండ్రి చాలా ఆస్తిపరుడు. తనకి చిక్కినవన్నీ లేకపోతే తను సంపాదించుకున్నవన్నీ నెక్స్ట్ ఎవరికి చెందుతాయి? ఎవరిని? కుమారుడిగా చెందుతాయి, వారసుడిగా చెందుతాయి. నేను కూడా వారసుని అంటే అవదు. కానీ ఎవరైతే వారసులో వాళ్ళకు మాత్రమే ఆ తండ్రి ఆస్తి, తండ్రి సంపాదించుకున్న హక్కులన్నీ ఆ వారసుడికి దక్కుతాయి. అయితే యజమానుడి దగ్గర పనివారు ఉంటారు, గృహ నిర్వాహకులు ఉంటారు, దాసులు ఉంటారు, చాలామంది ఉంటారు కదా. అయితే ఈ వారసుడు బాలుడై ఉన్నంత కాలము దాసునికిని అతనికి ఏ భేదం లేదు. గృహ నిర్వాహకుడి యొక్క సంరక్షణలో ఈ యొక్క వారసులు పెరుగుతారు. వారు పెద్దవారు అయిన తర్వాత తండ్రి ఆధీనంలోకి వస్తారు. పూర్తి యొక్క బాధ్యతలన్నీ వారికి అప్పగిస్తాడు తండ్రి. అప్పటి వరకు గృహ నిర్వాహకుడు లేక సంరక్షకుడు యొక్క ఆధీనంలో వారు పెంచబడతారు. చూడండి, పెద్ద వీళ్ళల్లో పిల్లల్ని పెంచే దాదీలు ఉంటారు. వారి పని ఏంటి? పిల్లల్ని పెంచాలి, పెద్దవారిని చేయాలి, బాధ్యతగా చూడాలి. చూసిన తర్వాత తల్లిదండ్రులకి వారిని అప్పగించాలి. అది వారి పని. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ మాట్లాడుతున్నాడు పౌలు గారు. చాలా జ్ఞానయుక్తంగా ఈ మాటలు చెప్తున్నాడు. ఎలాగనంటే, యజమానుడికి వారసుడుండి, ఈ వారసుడు అన్నిటికీ కర్తయుండి, ఈ వారసుడు అన్నిటికీ కర్తే కదా, అన్నిటికీ ఇతనే కదా వారసుడు, ఇతనే కదా కారకుడు. అయినా కానీ ఇతనికి ఎన్ని హక్కులున్నా కానీ ఇతడు బాలుడై ఉన్నంత కాలము దాసుడికిని ఈ వారసుడికిని ఏ భేదం లేదు. ఇద్దరు కూడా ఒకే కోణంలో పెంచబడతారు. కానీ ఎప్పుడు ఇతనికి విలువ వస్తుంది, ఎప్పుడు ఇతనికి హక్కులు వస్తాయి, ఎప్పుడు ఈ వారసత్వానికి అంతటికి ఇతను కర్త అవుతాడు అని అంటే, ఇతడు వయసు వచ్చిన తర్వాత ఆ పూర్తి బాధ్యతలన్నీ ఇతను తీసుకుంటాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మరలా వచ్చింది చదువుదాం. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, వాడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదని చెప్తున్నాడు. అంటే ఇతడు కర్తయ్య ఉండాలంటే, లేకపోతే ఇతడు వారసుడై ఉండాలంటే, ఇతనికి పూర్తి బాధ్యతలన్నీ రావాలంటే ఇతనికి వయసు రావాలి.
ఆమె చెప్తారా? ఏమి రావాలి? అతనికి వయస్సు రావాలి. వయస్సు వచ్చిన వారై మేలు కీడులు వివేచింపగలిగిన జ్ఞానేంద్రియాలు కలిగి దేవుని సమాజంలో మనం ఒక ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ముందుకు నడవాలి. వయసు వచ్చిన వారై, ఎందులో వయసు వచ్చిన వారిగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యములో మనము వయసులో పెరిగిన వారుగా ఉండాలి. బాలుడిగా ఉంటే మనం ఏమాత్రము కూడా జ్ఞానం లేని వారని అనుకుంటారు. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులై ఉండగోరి కూడా ఇంకా మీరు మూలపాఠాలే చూస్తున్నారని పౌలు గారు మరొక చోట మాట్లాడతాడు. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి. ఇప్పటికి కాలాన్ని బట్టి చూస్తే మీరు ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. కానీ ఇంకా మీకు ఏం కావాలి? ఆ మూలపాఠాలే, ప్రారంభంలో ఉన్న మాటలు, ప్రారంభ రక్షణలోకి వచ్చిన తొలి దినాల్లో విన్న పాఠాలు మరలా అవే రిపీట్ చేసి వాటినే రిపీట్ చేసి అవే ఇంకా వింటున్నామంటే దాని అర్థం ఏంటి? ఇంకా వయసులోనికి రాలేదు. ఒకవేళ వయసు వచ్చినా కానీ మేలు కీడులు వివేచింపగలిగిన జ్ఞానం పెరగలేదు, మైండ్ మెచ్యూరిటీ కాలేదు. ఇలాంటి మిడిమిడి జ్ఞానంతో, చిన్నపాటి అవగాహన లేని మనస్తత్వాలతో చాలామంది ఈనాటి క్రైస్తవ సమాజంలో ఉన్నారు అనడానికి ఏ విధమైన సందేహం లేదు. దేవుని సన్నిధికి వస్తాం, దేవుని సన్నిధానంలో ఉంటాం, ప్రార్థనలో ఉంటాం, వాక్యం చదువుతాం, అన్ని విషయాల్లో మనం పాలు పొందుకుంటాం. కనుక ఇంకా ఏమాత్రము దేవుని వాక్యాన్ని గురించిన జ్ఞానం లేని వారిగా ఉంటే మనం ఎప్పటికి కూడా దాసులమే కానీ స్వతంత్రులు కామని తెలియజేస్తున్నాడు. మనం స్వతంత్రులుగా ఉండాలా, దాసులుగా ఉండాలా? నోటితో చెప్పాలన్నమాట. స్వతంత్రులుగా ఉండాలి. వారసులుగా ఉండాలా, దాసులుగా ఉండాలా? వారసులమై ఉండాలి. దాసుడికి విలువ ఉండదు కదా. దాసుడి పని ఏంటి? ఎంతకాలమో పని చేసుకుంటే తర్వాత పోతాడు. ఏ హక్కులు ఉండవు దాసుడికి. వారసుడికి అయితే హక్కులన్నీ ఉంటాయి. ఒకవేళ పని చేసినా అది అతనిదే కనుక హక్కులన్నీ వస్తాయి. కనుక మన వయసులో పెరిగిన వారంగా ఉండాలి. శారీరకంగా పెరుగుతున్నాం కానీ ఆత్మీయంగా పెరగలేని, జ్ఞానం లేని మనస్తత్వాల్లో ఈనాటి చాలామంది ఉంటున్నారనే విషయాన్ని ఈ గలతీ సంఘాలతో పౌలు గారు చెప్తున్నాడు. కనుక బాలుడే ఉన్నంతకాలం అతనికిని దాసునికిని ఏ భేదం లేదు. మనము వయసులో అంటే దేవుల్లో ఎదగకపోతే, మా కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల స్తంభాలు, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారంటాడు. ఎదిగిన మొక్కలు ఎదగాలి, ఫలించాలి, ఫలభరితంగా మారాలి. మొక్క మనం నాటామనుకోండి, దినదినము అది ఎదగాలి. ఎదిగిన తర్వాత ఫలభరితంగా అది మార్చబడాలి. ఒక యజమాని 3 సంవత్సరాల నుండి ఆ తోటలో ఉన్న అంజూరపు చెట్టు యొక్క కాయలు వెతుకుతున్నాడటండి. ఈ సంవత్సరమైనా కాస్తుందేమో, ఈ సంవత్సరమైనా కాస్తుందేమో అని ఎదుగుతున్నాడు. కానీ దాంట్లో ఏం దొరకలేదు ఆయనకి? కాపు అనేదే దొరకలేదు. చెట్టుందా? నాకు వినబడతలేదు, చెవిటి వచ్చింది కదా మరి చెప్పండి. చెట్టుందా? ఆకులున్నాయా? నీరుందా? ఎరువుందా? కాయలున్నాయా? లేవు. ఏ సంవత్సరం వేసినా ఎరువంతా తినేస్తా ఉంది. నీరు అన్నిటికీ పెట్టినట్టుగా దీనికి కూడా యజమాని పెడుతూ ఉన్నాడు. అన్నీ బాగానంతునే కానీ దాని దగ్గర మాత్రం కాపు మాత్రమే లేదు. ఏమంటే ఫలాలు లేని అంజూరపు చెట్టు వలె మనం ఈనాటి క్రైస్తవ సమాజంలో ఉండొద్దని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కనుక దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం భూలోకంలో బ్రతకాలి. దేవుని సన్నిధానంలో వయసు వచ్చిన వారమై ఉండి మేలు కీడు వివేచించగలిగిన జ్ఞానేంద్రియాలు కలిగిన వారుగా ఉండాలి. మేలు చూడాలి, కీడు చూడాలి. లోకమా, ఇటు దేవుడా, పాపమా, లేకపోతే దేవుని యొక్క వాక్యానుసారం సత్యమా, ప్రతిది కూడా మనం మేలు కీడులు వివేచింపగలిగిన జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. 2వ వచనం చదువుదాం. 2వ వచనం, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉంటాడు. సంరక్షకుడు
గృహ నిర్వాహకుని యొక్క ఆధీనం ఉంటాడు. తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుడు లేక గృహ నిర్వాహకుని యొక్క ఆధీనములో అతడు పెంచబడతాడు. ఎవరు? ఈ వారసుడు. సంరక్షకుడు గృహ నిర్వాహకుని యొక్క ఆధీనంలో పెంచబడి మూడవ వచనంలో చూస్తే అటువల్లి అంటున్నాడు. అటువల్లి మనం బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటివి. మనం బాలురమై ఉంటే లోక సంబంధమైన మూల పాఠాలు అంటున్నాడు. లోక సంబంధమైన మూల పాఠాలు ఎప్పుడు? బాలురై ఉన్నంత కాలము మనం బాలురమై ఉంటే మనము ఎలా పోలుస్తున్నాడు ఇక్కడ? లోక సంబంధులం, దేవునిలో జ్ఞానం లేని వారం. కనుక ప్రతిరోజు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మనం. ఆమె చెప్పుదాం. లోక సంబంధమైన జ్ఞానం కంటే దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి. వాక్య జ్ఞానం కలిగి సమాజంలో మనం నడవాలి. దేవుని బిడ్డలుగా మనం పరిగణించబడాలి. ఎంతకాలం ఈ లోకంలో ఉండడానికి ప్లాన్ వేసుకున్నావో తెలియదు, కానీ మన ప్లాన్లు ఏమీ పనిచేయవు. ఎంతకాలం ఉండాలని ప్లాన్ వేసుకున్నారు మీరు? ఎంతంత పకడ్బందీగా వేసేసుకుంటామో ప్లాన్లు. రాత్రినమ్మ ఎన్ని విషయాలు చెప్పిందో రాత్రి అంటారు. ఎంతెంత మంచి ప్లాన్లో రాత్రి ఎన్ని విషయాలు చెప్పిందో. ఎందుకు కానీ రాత్రి అసలు అన్ని విషయాలు చెప్పిందంట. మరణం గురించి తెలిసిపోయిందేమో అని మరికొందరు అంటారు. అనేక ఏదో మరణం గురించి పెద్ద తెలిసిపోయిన వాళ్ళలాగా ఏం తెలియపోయినా కానీ మరణించిన వారి గురించి ఏదో అన్నట్లుగా మనం మాట్లాడాలి. అసలు మరణం గురించి ఏం తెలుసు మనకి? మరణం తర్వాత జీవితం ఏంటో ఏం తెలుసు? మనం బ్రతికుండగా ఈ లోకంలో కొంతకాలమే జీవిస్తాం. ఇది మాత్రం సత్యం. ఎల్లకాలం ఉండేది ప్రభుతో. ఈ లోకంలో ఆయనకి ఇష్టలుగా జీవిస్తే యుగయుగాలు ప్రభులో ఆయన సన్నిధానంలో నెమ్మదిగా ఉంటాం. ఈ లోకంలో అడ్డదిడ్డాలుగా మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే ఎల్లకాలం నరకంలో కాలుతాం. ఏది బెస్ట్? ఇక్కడ ఉండేది ఒక నిమిషము, ఒక రోజు అనుకోండి. పోనీ దేవుని దృష్టిలో 100 సంవత్సరాలు కలిస్తేనంట ఒక రోజుతో 1000 సంవత్సరాలు గతించినా అది నీ దృష్టికి నిన్నటి వలె ఉన్నాయంట. ఒక దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు. ఏమంటే ప్రతిదీ ఉల్టా చేసుకోవాలి మనం. కనుక మనకు దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం ఒకే ఒక సంవత్సరం. మరి దేవునితో ఉండేది భూలోకంలో ఇక్కడ ఉండేది 1 సంవత్సరం, అక్కడ ఉండేది మాట్లాడతలేదు ఎవరు మీరు? యుగయుగాలు దేవునితో ఉండే ఆధిక్యతను మనం కోల్పోవద్దు. భూలోకంలో క్షణకాలం, అందుకనే క్షణకాలముండు మీ సులకన శ్రమ అని అంటాడు. క్షణకాలముండు మీ సులకన శ్రమ. ఈ లోకంలో శ్రమ కొంతకాలమే, కానీ ఈ శ్రమకు కనుక మనం తట్టుకోగలిగితే యుగయుగాలు దేవుని సన్నిధానంలో మనము నెమ్మది పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో మనం తట్టుకోలేము, ఈ లోకంలో మనం ఓర్చుకోలేము, ఈ లోకంలో మనము ఉండలేము. జ్ఞానం లేని మనస్తత్వాలతో, మిడిమిడి జ్ఞానంతో ఈనాటి క్రైస్తత్వంగా సమాజంలో బ్రతుకుతున్నామేమో. జ్ఞానం లేని వారులారా, మీరు ఎట్టివారైనా సరే ఇక్కడికి రండి, జ్ఞానం ఎట్టిదైందో మీకు నేను నేర్పిస్తానని సామెతల గ్రంథంలో చాలా చక్కగా చెప్తున్నాడు. జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధానంలో నేర్చుకోవాలి, దేవుని వాక్యం కొరకు ఒదగాలి, విధేయత కలిగి జీవించాలి మనము. అప్పుడే ఎన్నో విషయాలు ప్రభు మనకి నేర్పిస్తాడు. మీ సంపదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకుంటాడు. మీ సంపద అంతా ఇచ్చి ఏం చేయాలి? జ్ఞానం ఏ జ్ఞానం అది? లోక సంబంధమైన జ్ఞానం అనుకున్నారుగా? కాదు. దేవుని జ్ఞానాన్ని మనం పైనుండి వచ్చు జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి.
అది భూ సంబంధమైనది కాదు, దయ్యాల యొక్క జ్ఞానం వంటిది కాదు. పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం కొరకు మనం ప్రయాసపడాలి. ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి మనము అహోరాత్రులు కష్టపడాలి. దేవుని సన్నిధానంలో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని తరచూ చదవాలి. రోజుకు ఒక పుస్తకం అన్నా చదవమని చెప్పాను. ఎంతమంది దాన్ని పాటించారు? ఎవరైనా పాటించారా? చదివాననేది కాదు, రోజుకు ఒక పుస్తకం అన్నా చదవమని చెప్పాను. ఏదో మాట కొలిది చదివేశారని చెప్పకండి. రోజుకు ఒక పుస్తకం చదివారా? రోజంతా ఖాళీ మరలా. కనుక దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకో. ఎక్కడుంది జ్ఞానం అంతని? బైబిల్ గ్రంథంలో దేవుని జ్ఞానం ఉంది. దేవుని స్తోత్రం కలిగాక. ఇప్పటికి ఎన్నిసార్లు పూర్తి చేశారు ఈ బైబిల్? ఎవరైనా ఉన్నారు ఇక్కడ పూర్తి చేసిన వాళ్ళు? ఎప్పుడైనా పూర్తి చేయలేదా? ఎప్పుడో చిన్నప్పుడు హాస్టల్ ఉండేప్పుడు చేయలేదు. ఎప్పుడు పూర్తి చేయలేదు? ఎప్పుడు? సార్లు. బైబిల్ జ్ఞానం సంపాదించుకోవడానికి చదవాలి. ప్రతిరోజు బైబిల్లో జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. లెంట్ ప్రేయర్స్లో ఒక సహోదరి చెప్పింది చక్కటి సాక్ష్యం. ఈ లెంట్లో పూర్తి చేశానుకున్నానంటే పూర్తి చేశాను బైబిల్ అని చెప్పింది. స్తోత్రం కలిగాక. ఎంత సంతోషమైందో. ఒక గోలు పెట్టుకోవాలి, గురి పెట్టుకోవాలి. దేవుని గ్రంథం చాలా విలువైందండి. ఈ విలువైన సమయం మన కంటి చూపు తగ్గిపోకుండానే ఏం చేయాలి? ఈ విషయాన్ని, ఈ గ్రంథాన్ని చదవాలి. ప్రతి సమయం యొక్క దేవుని సన్నిధానంలో వాక్య జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. మీరు కాలాన్ని బట్టి చూస్తే, వయసుని బట్టి చూసినా, మనం దేవుని నమ్ముకున్న సీనియర్టీ బట్టి చూసినా చాలా జ్ఞానం సంపాదించుకున్న వారుగా ఉండాలి. కానీ ఇంకా మూల పాఠాలు, ఆ మూల సంబంధించిన ఆ ప్రారంభ దినాల్లో ఉన్న మాటలే మరలా చెప్పవలసి వస్తుందంటే అసలు ఏ జ్ఞానం ఉంది? అసలు ఏ జ్ఞానం ఉంది? అటువెళ్ళి మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. ఒకవేళ బాలుడై ఉంటే మనం బాలురుగా ఉంటే దాసులమన్నాడు. వారసులు కాదు సుమా, దాసులకు వాల్యూ ఉంటుందా? పనివాడికి వాల్యూ ఉంటుందా? కొడుకు వాల్యూ ఉంటుందా? వారసుడికి కదా వాల్యూ ఉంటుంది. హక్కులని ఆయనకి దక్కుతాయి కదా. అయితే దాసులమై ఉంటే దేవుని సన్నిధానంలో ఆయన పరమ తండ్రి అని ఒకవేళ పిలిస్తే పిలవచ్చు, కానీ ఏ విధమైన వారసత్వానికి మనం హక్కుదారులము కాము అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కనుక మనము కుమారత్వాన్ని మనం సంపాదించుకోవాలి. దాసులమనే అందులో నుండి మనము జ్ఞానము సంపాదించుకొని మేలు కీడు వివేచింపగలిగిన జ్ఞానేంద్రియాలు కలిగిన వారుగా ఉండి, పౌలు గారు అనే మాట, నేను చిన్నవాడినై ఉన్నప్పుడు చిన్నవాళ్ళు అనే మాట్లాడుతుని, ఇప్పుడు పెద్దవాడు అయిన తర్వాత ఆ చిన్నపిల్లల చేష్టలు మానివేశానంటాడు. పెద్ద పిల్లల వయసులో ఉండి చిన్నపిల్లల చేష్టలు చేస్తే ఏమంటారు? అసలు తగునది. ఎంత వయసు మీద ఉన్నా కానీ ఇంకా చిన్నపిల్లల చేష్టలు, చిన్నపిల్లల స్వభావాలు, చిన్నపిల్లల మనస్తత్వాలు, అంటే కల్మాసులైన మనస్తత్వం కాదు, శాస్త్రాలు అలా ఉంటాయి. అంటే ఏమలేదు, జ్ఞానం పెరగలేదు, మెచ్యూరిటీ పెరగలేదు. మన జ్ఞానం పెరగాలి. మేలు కీడు వివేచింపగలిగిన జ్ఞానేంద్రియాలు సంపాదించుకోవాలి. ఏది తప్పో, ఏది రైటో, ఏది మంచో, ఏది చెడో, ఏది మేలో, ఏది కీడో తెలుసుకోగలగాలి. మనము దేవుని వాక్యం వినువారు మట్టుకు మాత్రమే కాదు,
వినేసి మనం ఏదో సన్నిధానంలోకి వచ్చి సాధించేమన్నట్టు వెళ్ళిపోవడం కాదు. వినేవారుగా వినడం పెద్ద విశేషం కాదు. విన్న వాక్యాన్ని మనం అనుకరణలో తీసుకోవాలి. వాక్యానుసారంగా మనం ముందుకు నడిపించబడుదుము గాక అని చెప్పి అయితే అన్నాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి పరిపూర్ణమైనప్పుడు? కాలం పరిపూర్ణమైనప్పుడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. కాలం పరిపూర్ణమైంది. ఎప్పుడు ఈ కాలం పరిపూర్ణమైంది? 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రావడం జరిగింది. ఆయన స్త్రీ సంతానముగా ఈ లోకానికి ఆయనకి చదవండి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి ఎలా పుట్టాడండి? స్త్రీ యందు పుట్టి ఎలాగొచ్చాడు? ఆయన స్త్రీ సంతానముగా. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలోకి వెళ్తే ఆ స్త్రీ సంతానం అంటే ఎవరు స్త్రీ సంతానముగా వస్తారని అసలు మూల వాగ్దానం అక్కడ కనిపిస్తుంది మనకి. 3వ అధ్యాయము, నేను వచనం చెప్తే నాయకు చూస్తావేమో. 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి సంతానానికి? నీ సంతానానికి స్త్రీ సంతానానికి అన్నాడు. నీకును స్త్రీకిని, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము. నీకు అంటే ఆ పదం ఎవరిది? అపవాదిది. నీకు అంటే నీకంటే ఎవరు? అక్కడ ఆపోజిట్లో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. స్త్రీ అంటే స్త్రీ సంతానం అన్నాడు. స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు నీకును నీ సంతానికని స్త్రీ సంతానికని వైరము కలగజేస్తున్నాడు. ఏమండి? అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా వైరు ప్రతి యుగంలోనూ ప్రతి తరములోనూ సాతానుగాడు తన ఏజెంట్లు పెట్టుకుని పని చేస్తూనే ఉన్నాడు. సాతానికి ఏజెంట్లు ఉన్నారు. సాతానికి ఎవరున్నారమ్మా? ఏజెంట్లు ఉన్నారు. ఎక్కడుంటారు ఏజెంట్లు? ఇందట తిరుగుతారు ఏజెంట్లు. మనం సాతానికి ఇంత అవకాశం ఇచ్చామంటే చాలు, సాతానికి ఇంత అవకాశం ఇచ్చామంటే చాలు, వెంటనే మనం హృదయంలోకి వచ్చి దిట్టం చేసుకుంటాడు, గలిబిలి చేస్తాడు, మన మనసును పాడు చేస్తాడు, మన ఆత్మీయతను గలిబిలి చేస్తాడు. అందుకనే ప్రతిరోజు మీరు వాక్యాన్ని ధ్యానించండి, అపవాదిని ఎదిరించండి, అపవాదిని ఇలాగే చూడమ్మా. నాయపు చూడు, అపవాదిని ఏం చేయాలి? మీ ఆయన కాదు ఎదిరించడం, అపవాదిని ఎదిరించాలి. వాళ్ళని వీళ్ళని కాదు ఎదిరించడం, పెద్దోళ్ళని కాదు ఎదిరించడం, అపవాదిని ఎదిరించాలి. ఎదిరించగలిగిన ధైర్యం, పట్టుదల, అలాంటి మనోనిబ్రత మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. మరొకసారి స్తోత్రం చెబుదాం. ఎదిరించాలి. ఎవరినైనా ఎదిరించేస్తారండి కొంతమంది. కానీ సాతాన్ని ఎదిరించగలిగిన సామర్థ్యత మనకు ఉండాలి. సాతాన్ని ఎదిరించాలి. ఎక్కడెలా మాట్లాడడం, ఎక్కడెలా సమాధానం చెప్పాం, అది కావాల్సిన సాతాన్ని ఎదిరించగలిగిన జ్ఞానేంద్రియాలు మనకు ఉండాలి. సాతాన్ని గనుక మనం ఎదిరించకపోతే, సాతాన్ని గనుక మనలో ఉండి తవరకపోతే, వాడు మనలో ఉండి మనతో ఉండి మనలో దిట్టం వేసుకుని మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు. అనాది నుండి ఈనాటి వరకు కూడా ఏమంటే సాతాను ప్రతి యుగములో కూడా తన ఏజెంట్లతో పని జరిగించుకుంటూనే ఉన్నాడు. ఆదాము అవ దగ్గరికి వెళ్ళేమన్నాడు, ఇది నిజమా? ఒకే ఒక మాటకు పడిపోయిందండి. ఏమన్నాడు? సాతాను ఏమన్నాడమ్మా? ఇది నిజమా? మరి దేవుడు ఏమన్నాడు? నిజమే అని చెప్పాడు కదా. దేవుని మాటకు ప్రతిదీ ఆపోజిట్లో చేయడమే సాతాను యొక్క పని. ఇది నిజమా అని ఒక ప్రశ్న వేసాడు. ఇంకేమొచ్చేసిందంటే, అయితే నిజం కాదా? దేవుని మాట అబద్ధమా? అబద్ధం ఆడడానికి ఆయన ఏమన్నా నరుడా? కాదు కదా. దేవుని మాట ఎప్పుడు కూడా నిరర్ధకం కాదు కదా. ఎందుకు మరి దేవుని మాటకు వ్యతిరేకంగా భిన్నంగా ఏమి ఆలోచిస్తుంది?
ఆ రోజున పండు తిన్న దినాన్ని చచ్చేదరంటే చచ్చిపోయిన వాళ్ళు బ్రతికారా? 930 సంవత్సరాలు బ్రతికాడు. ఏమండి? బ్రతికాడు. చచ్చిపోయాడా? చావడం అంటే ఏంటి మరి? ఆధ్యాత్మికంగా చనిపోయాడు. దేవుని యొక్క కలెక్షన్ తెగిపోయింది. ఆనాటి నుండి దేవునితో సంబంధం తెగిపోయింది. ఉన్నాము అనే భ్రమలో ఉంటున్నాం కానీ దేవుని సన్నిధానంలో ఆత్మీయతలో లేని మనస్తత్వాలు. ఇంకా మీరు కాలాన్ని బట్టి చూస్తే ఎలాగుండాలి? జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలి. అనేకుల్ని ప్రభువులో బలపరచవలసిన వారై ఉండి కూడా ఇంకా మీరే బలహీనలు అయిపోతున్నారు. మీరే ఇంకా సంఘానికి ఆటంకంగా మారిపోతున్నారు. దేవుని సన్నిధానంలో ఇంకా మనం ఆత్మీయతలో నేర్చుకోలేకపోతున్నాం. కొందరిని అగ్నిలో నుండి లాగినట్లుగా ఒక విశ్వాసాన్ని రక్షించడానికి నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు. ఆమె చెప్పండి. ఒక వ్యక్తిని రక్షించడానికి అవసరమైతే నువ్వు చచ్చినా పర్వాలేదు, కానీ ఒక వ్యక్తి మాత్రము ఆత్మలో రక్షణ పొందాలి. ఇది మన కాన్సెప్ట్, ఇది మన జీవితం. మనం వెలగాలి, ఇతరులను వెలిగించాలి. మనం వెలగాలి, ఇతరులను వెలిగించాలి. ఎందులో వెలిగించాలి? ఆధ్యాత్మికంగా వెలిగించాలి. మన ఆత్మీయతను పంచాలి. మనం సమాజంలో నిప్పులాగా ఉండాలి కానీ బొగ్గులాగా ఉండకూడదు. నిప్పు పక్కన బొగ్గుంటే ఏమవుద్ది? నిప్పు పక్కన బొగ్గుంటే ఏమవుద్ది? కాలుద్ది. బొగ్గు పక్కన బొగ్గుంటే బూడిద తప్ప ఏముండదు. మనం నిప్పులాగా ఉన్నట్టు మన పక్కకి ఏ బొగ్గు వచ్చినా అంటిపోవాలి. అది దేవుని స్తోత్రం కలగాక. అంటిపోవడం అంటే ఏదో అనుకున్నారు కనుక ఆత్మీయంగా రగలాలి. పిల్ల గురించి ఎంక్వైరీ చేశారు. సంబంధంకి వచ్చి పిల్ల ఎలాగుందో ఎలాంటి అని అడిగితే ఒక ఆయన చెప్పాడు, పిల్ల నిప్పండి అన్నాడు. ఇంక నిప్పంటే ఏమో పర్వాలేదండి వెళ్ళిపోవడం ఎంత అయినా. నిప్పంటే ఇంకేం చెప్పక్కర్వద్దు. కానీ అన్నాడంటే చాలా విషయాలు ఉంటాయి అక్కడ. కనుక సమాజంలో మనం ఎలాగుండాలి? నిప్పులో పని చేయాలి. దేవునికి స్తోత్రం కలిగాక. అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. మన ఆత్మీయ జీవితాన్ని దినదినం పెంపొందించుకోవాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము ఏమైంది? పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపిన ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ధర్మశాస్త్రం గురించి మెయిన్ కాన్సెప్ట్ కదా. ఈ గలతీయులకు రాసిన పత్రికలో ధర్మశాస్త్రముకు సంబంధమైన విషయాల గురించి మెయిన్ కాన్సెప్ట్. మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని చెప్తున్నారు. ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడై ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి ఆయన కూడా ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడు అయ్యాడు కనుకనే తానుగా శిలువకు ఆయన బలియాగం అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్వస్థతయే లేని ఈ మనుషుల కోసం సత్యమైన తన శృతిని పంపెను భూలోకం. శిలువ వేసినారు, బహుశ్రమలు పెట్టినారు. శిలువ వేసి శ్రమలు పెట్టి చిత్రహింసలు చేసి చివరి వరకు ఆయన రక్తాన్ని చిందించారంట. అయినా మారలేదాయే ఒక్క హృదయం, మారలేదాయే ఒక్క హృదయం. దుఃఖించుచున్నది దేవుని ఆత్మ ఈ లోకం తీరు చూడగా. అందరండి మాట. దుఃఖించుచున్నది ఈ లోకం తీరు చూడగా. ప్రతి హృదయం దేవునికి దూరమవ్వగా ఆ తండ్రి ఆవేదన దుఃఖించుచున్నది
దేవుని ఆత్మ ఈ లోకం తీరు చూడగా. ఏ మనిషిలో చూడండి, ఏ మనిషిని చూడండి, భయంకరమైన కుట్ర, కుయెత్తు, కుతంతాలు, మోసము, దగ, అన్యాయము, ఏ హృదయంలో స్వస్థత అనేదే లేదు. అలాంటి లోకానికి యేసుక్రీస్తు ప్రభువుని కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన పంపితే ఏం చేసింది సమాజం? శిలువ వరకు వెంటాడి 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 చిత్రహింసలు చేసి ఆయన ఒక నీతిని స్థాపించడానికి, సత్యాన్ని స్థాపించడానికి, పవిత్రతను నేర్పించడానికి ఈ లోకానికి వస్తే సమాజం అది నచ్చక ఆయన్ని సిలువేసేశారు. ఈనాటి వరకు కూడా అదే కదా. ప్రవీణ్ ప్రకటనల గురించి చాలా మంచి విషయాలు చెప్తున్నారు. అనాథుల్ని చేరదీసి, వస్త్రహీనులను చేరదీసి, విద్యనిచ్చి, వైద్యాన్నిచ్చి, వసతులిచ్చి ఎంతోమందికి ఎన్నో ఎన్నో మంచి సేవలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న సేవ సమాజానికి ఎలా కనిపించింది? అది మతంలాగా అనిపించింది. మతం మత్తులో ఉండి కొంతమంది దొండగులు ఆయన మీద పక్కాగా ప్లాన్ చేసి ఆ నీతిమంతుడైన సేవకుడిని చంపడమే కాకుండా ఆయన క్యారెక్టర్ను కూడా బ్యాడ్ చేయాలని మనిషిని చంపితే చంపారు, మళ్ళీ ఆయన సాక్ష్యాన్ని కూడా సమాజంలో చంపాలని ప్లాన్ జరుగుతున్నాయి. ఈరోజు ఎక్కడి నుంచో అమెరికా నుండి, ఇంగ్లాండ్ నుండి, రష్యా నుండి, ప్రపంచ దేశాల నుండి స్పందిస్తున్నారు జనాలు. చాలామంది హిందూస్ కూడా సహోదరులు మంచివారు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా సింపతి పలికి మంచిగా మాట్లాడుతున్నారు. అసలు ఆయన చేసిన తప్పేంటి? ఎందుకు చేశారు ఇది? ఆయన చేసిన తప్పేంటి? ఏమన్నా చెప్పగలరా? పోనీ ఈ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడని. సత్యాన్ని సత్యంగా ఖురాన్ గురించి మాట్లాడుతూ వారి మనోభావాలు దెబ్బతీయకూడదు. ఖురాన్కి దీనికి ఈక్వల్ చెప్పమంటే వారి మనోభావాలు మన దెబ్బకూడదు. మన దేవునికి ఆ దేవునికి పోలిక కాదు. ఆ దేవుడు వాళ్ళు ఆరాధించుకునే వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళి, కానీ మన దేవునికి ఉన్న ప్రత్యేకత వేరు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏమేమి గెలక అవసరం లేదు. మన బైబిల్ గురించి, మన దేవుని గురించి, దేవుని ప్రేమ గురించి చెప్తే సరిపోద్ది. అన్నాడు కదా ఒక భక్తుడు, అన్నాడు, ఏమండి, సముద్రంలో ఉన్న నీరంతా చిరాగా మార్చి ఈ లోకంలో ఉన్న చెట్లంతా కలమైనా కానీ ఏమంటే ఆయన ప్రేమ గురించి రాసినా అసలు సరిపోదంట. అంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. అల్లిలో ఎవరి కోసం వచ్చాడు అంత ప్రేమ కలిగిన దేవుడు? ఎవరి కోసం వచ్చాడు? బాగా చెప్పట్లేదు మీరు. ఎవరి కోసం వచ్చాడు? అలా కాదు, ఎవరి కోసం వచ్చాడు అంటున్నాను నేను. నా కోసం అని చెప్పలేక ఇబ్బంది పడిపోతాం ఎందుకమ్మా? ఎవరి కోసం వచ్చాడు ఆయన? మన కోసం కాదు, నా కోసం వచ్చాడు ఆయన. ఆమేన్. పాపినైన నన్ను చూసి పరమ వీడి భూమిలోకి వచ్చి ప్రాణాలే బలి ఇచ్చి పాపమే తొలగించి, పాపినైన మన కొరకు ఈ లోకానికి వచ్చిన మహనీయుడైన, పాపము తొలగించి పాపినైన మనల్ని ప్రేమించి ఈ పాపిని పరిశుద్ధునిగా చేయడానికి ఎన్ని ప్రణాళిక. ఎప్పుడు అర్థమవుద్ది మన మట్టిబొరలకు ఆయన ప్రేమ? ఇంకా ఈ లోక తాత్పర్యంతో, ఈ లోక మనస్సంబంధమైన ఫీలింగ్స్తో కొట్లాడుకుంటూ, పిగిలాడుకుంటూ, భావోద్రేకాలతో ఎంచుకుంటూ ఇలాగ జీవితాలు పతనం చేసుకున్నారు చాలామంది. కనుక కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము ఆ దైవజనుడు చెప్పడానికి కారణమని చెప్తారా? కారణాలు ఏమి లేవు. ఒకే ఒకటి, ఆ మత పిచ్చి ఒకటే. ఆయన ముందు చెప్పాడు, మతం మనిషిని చంపుద్దండి. మతం మనిషిని చంపుద్ది. మతం మత్తులో మానవుడు ఉండొద్దు. మనిషిని మనిషిగా చూడండి. ఆమేన్. మనిషిని దేవుడిగా చూడాలా, మనిషిని మనిషిగా చూడాలా? చాలామంది మనిషి దేవుడు అంటాడు. అదో రకమైన పిచ్చి. అన్నట్లో దేవుని చూస్తాడు ఒకడు. అందులో ఆ గోడలో దేవుని చూడాలంట, ఈ చెట్లో చూడాలంట, అందులో చూడాలి, ఆ గట్టు మీద చూడాలి. అంతలక్క దేవుని చూడు. మనిషిని ఎక్కడ చూడాలి? మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోవాలి మనం. స్తోత్రం కలిగాక.
నీ తోటి సహోదరుని ప్రేమించలేని నీవు రహస్యమున్న దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే ఎలా నమ్ముతాను నేను అన్నాడు ఆయన. ముందు ప్రేమ అనేది ఎక్కడ ప్రారంభమవ్వాలి? నీ తోటి సహోదరుని ప్రేమించలేని నీవు రహస్యమందున్న దేవుణ్ణి ఇంకెక్కడ ప్రేమించగలుగుతావు? మొదట నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఆమెన్, ఆమెన్. ఇది మనకి ఇబ్బంది అయినా కానీ అది ప్రభు చెప్పాడు కదా, మరి అది మనకి ఇబ్బందా లేకపోతే సులువది? సులువ ఇబ్బంది అమ్మా? ఏమంటే ఏ నష్టం వస్తుందని చూస్తున్నారు. సులువ ఇబ్బందా? చాలా కష్టం, భరించలేము. అది అవ్వదు, నడదది. ప్రాణాలు పోతాయి, గిలగిలగిల కొట్లాడిపోతాం, కళ్ళంట నీళ్ళు కాదు రక్తం వస్తుంది. అయినా కానీ మనం ప్రభు చెప్పాడు కనుక చెయ్యాలి దాన్ని. ఆమెన్, ఆమెన్. శత్రువుని సైతం, హిందువులందరూ మన శత్రువులు అనుకోకండి అమ్మ, అందరూ మన సహోదరులు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తాను. అది సొల్లు మాటలు చెప్తారు చాలామంది. భారతీయులందరూ సహోదరులు అన్నప్పుడు ఎందుకు చంపుతున్నావు? అందరూ మన సహోదరులు అన్నప్పుడు ఎందుకు ద్వేషిస్తున్నారు? ఏమండి, వాక్యంగా మనం ఈ రోజున సమాజంలోకి వెళ్తే అసలు ఆ సమాజంలో ఎప్పటికి కూడా ద్వేషించబడలేము. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాలము పరిపూర్ణమైనప్పుడు ఏం చేశాడు? ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకంలోనికి? మన పాపాన్ని తీసివేసి, మన శాపాన్ని తొలగించి, మన పాపానికి బదులుగా ఆయన శిక్షకు లోబడిన వాడయ్యాడు. ధర్మశాస్త్రంలో బంధించబడ్డ మన కొరకు ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడు ఆయన. అందుకని ఆయనే శిలువలో ఏం చేశారంటే బలియాగం అయిపోయాడు. ఆయన ఎవరో చంపలేదండి అనుకుంటాం, కానీ ఆయన అప్పగించబడకపోతే ఎవరి తరం కాదు యేసు ప్రభుని శిలువ వేయడం. ఆయన శిలువలో చేతగాక చనిపోయాడు అని ఒకవేళ అర్థం కాని వారికి నిజంగా అర్థం కాకే ఈ రోజున దేవుని మీద జరుగుతున్న ప్రతి హింస కావచ్చు, ప్రతి దూషణ, ప్రతి ద్వేషము కావచ్చు, అదంతా దేవుని ప్రేమ వారికి అర్థం కాకే. ఇప్పుడు వారు పసిపిల్లల జ్ఞానం కలిగిన వారా? పసిపిల్లలు. వారిని పసిపిల్లగానే చూడాలి. మిడిమిడి జ్ఞానంతో ఉన్నారు కనుక అది మనం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ రోజున అనేక రకమైన డిబేట్లు పెట్టుకొని క్రైస్తవ సమాజంలో కూడా ఎంతో వ్యతిరేక భావజాలాలతో ఉంటున్నారు. మనం ఏ విధమైన వ్యతిరేక భావజాలతో ముందుకెళ్ళొద్దు. దేవుని యొక్క సన్నిధానంలో నమ్మకమైన వ్యక్తులుగా ముందుకు నడిపించబడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం. 1వ వచనంలో ఆదియందు దేవుడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఏం చేస్తున్నాడు? నివసించెను. ఆ వాక్యమే శరీరధారిగా. ఏమండి, ఆ వాక్యమే శరీరధారిగా. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దనెను, వాక్యము దేవుడు ఉండెను. ఇప్పుడు ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆమేన్. ఆ వాక్యమే, వాక్యమై ఉన్న దేవుడు, మన రక్షించడానికి వచ్చిన దేవుడు, మన జీవితాల్ని బాగు చేయడానికి వచ్చిన దేవుడు. వాక్యము ద్వారా మన జీవితాలు ఇప్పుడు పవిత్రపరుచుకోవాలి. వాక్యము ద్వారా పరిశుద్ధం చేసుకోవాలి. వాక్యము ద్వారా మన కలంకమంతా కడుక్కోవాలి. వాక్యము ద్వారా మన జీవితాలు బాగు చేసుకోవాలి. వాక్యము ద్వారా మన బ్రతుకులు, మన కుటుంబాలు కట్టబడాలి. వాక్యము ద్వారా ఒక నూతనమైన నిర్మాణముగా మనం తయారు చేయబడాలి. నూతనమైన కట్టడ. క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి. ఏ సృష్టి? నూతన సృష్టి. నూతన వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఆ వాక్యము ద్వారా మన జీవితాలు మార్చుకుని దేవుని సన్నిధిలో ముందుకు నడిపించబడదాం.